మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనము ఈ యొక్క లోకంలో దేవుని యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్న సంఘం వలె మనం ఉండాలి. సిద్ధపడే సంఘానికి మనము ఏ విధంగా ఉండాలి? అసలు సంఘం అంటే ఏంటి అంటే, సంఘము అంటే దేవుని యొక్క శరీరంలో ఒక పార్ట్. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తాడు, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనంలో, మనందరము వీఆర్ ఆల్ వన్ పార్ట్ ఇన్ ద బాడీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే మనందరము ఆయన యొక్క శరీరంలో అవయవమై ఉన్నాం, భాగంలోమై ఉన్నాం. మనం ఆయన యొక్క శరీరం అంటే, ఒక శరీరంలో ఎలాగైతే కళ్ళు, చేతులు, కాళ్ళు, నోరు ఇట్లా అన్నీ ఉంటాయో ఆ విధంగా యేసుక్రీస్తు యొక్క శరీరంలో మనమందరము అవయవములమై ఉన్నాము, ఒకరికి ఒకరము అవయవములమై ఉన్నామని చెప్పి క్లియర్గా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే సంఘము అంటే మన సంఘమే అని కాదు, ఒక్క సిఎస్సి సంఘం అనే కాదు, కానీ అన్ని సంఘాలు, లూథరన్ సంఘం కావచ్చు, బాప్టిస్ట్ సంఘం కావచ్చు, లేకపోతే ఇతర హోసన సంఘం కావచ్చు, లేకపోతే రిమైనింగ్ ఆల్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ అన్ని సంఘాలు, చిన్న చిన్న సంఘాలు, అన్ని సంఘాలు అన్ని కలిపితే దేవుని యొక్క శరీరము అవుతుంది. దీనికోసమే దేవుడు కష్టపడ్డాడు, తన ప్రాణం ఇచ్చి కొన్నాడు. అయితే ఈ అవయవములుగా ఉన్న మనము ఎలాగా ఉండాలంటే, ఒకరికి సహాయకరంగా ఉండాలి. మన శరీరంలో ఒకవేళ ఏదైనా ఒక చిన్న పార్ట్, ఒక చిన్న అవయవము ఏదైనా ఇబ్బంది పడితే శరీరం అంతా ఇబ్బంది పడుతుంది కదా. ఆ విధంగా సంఘంలో మనము ఏది బాధపడ్డా సరే సంఘమంతా బాధపడుతుంది. లేకపోతే ఏ ఒక్క అవయవానికి అవమానం చెందిన సంఘమంతటికి, లేకపోతే శరీరం అంతటికి, లేకపోతే దేవునికే అవమానం కలుగుతుంది మనం చేసే ప్రతి పని. ఉదాహరణకి, మనము దేవునికి విరోధంగా, లేకపోతే మనము లోకానికి దగ్గరగా ఉంటూ, ఒకవేళ మనము లోకస్తులకు, లేకపోతే బయట వాళ్ళకి మనము మన యొక్క మాట తీరు కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన యొక్క ఏదైనా కావచ్చు, అది ఒక ఇబ్బందికరంగా, బయట వ్యక్తులకి అసహ్యకరంగా జరుగుతుంది అంటే తప్పకుండా అది ఎవరి మీద పడుతుంది అంటే దేవుని యొక్క శరీరంలో ఉన్న ఒక పార్ట్ మీద పడుతుంది. అంటే మిగతా శరీరం అంతా బాధపడాల్సిందే. అంటే ఒక విధంగా చెప్పాలంటే, సంఘంలో మనం తీసుకుంటున్న నిర్ణయాలు, సంఘంలో మనం మాట్లాడుతున్న మాటలు, సంఘంలో మనము ప్రవర్తిస్తున్న మన ప్రవర్తన అంతటికి దేని మీద ఎఫెక్ట్ పడుతుంది అంటే దేవుని శరీరం మీద పడుతుంది. దేవుని శరీరం మీద పడుతుంది అంటే అర్థం ఏంటంటే, దేవుడు బాధపడతాడు, దేవుడు చాలా బాధపడతాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ యొక్క మందిరంలో అనేక మంది రూకలు మారుస్తూ ఉన్నప్పుడు, ఎందుకు మీరు దేవాలయాన్ని దొంగల గుహగా మారుస్తున్నారు అని చెప్తాడు. దేవుని యొక్క శరీరంలో ఒక పార్ట్, లేకపోతే ఆ యొక్క సంఘము, యెరూషలేములో ఉన్న సంఘం వాళ్ళు ఆ యొక్క పని చేసినప్పుడు దేవుడు ఎంతగానో బాధపడతాడు. కారణం ఏంటంటే, దేవుడి లోకానికి వచ్చింది మన పాపములు క్షమించి మనల్ని ఆయన శరీరంలో ఒక అవయవంగా పెట్టాలని. అది దేవుని ఆలయము అంటే, ఇది మనం చూస్తున్న హస్తకృతమైన ఆలయం కాదు, కానీ అది దేవుని యొక్క ఇల్లు, దేవుని యొక్క శరీరము. ఆయన శరీరంలో మనం అవయవమై ఉన్నాము. కావాలంటే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం, 12వ అధ్యాయం మొత్తం చదివితే ఆయన ఏమై ఉన్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి సంఘంలో మనము ఎలాగా ఉండాలంటే, ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు సంఘం అంతా ఏ విధంగా సిద్ధపడి ఉండాలంటే, ఈ సంఘం ద్వారా ప్రతి అవయవము ఒకటి అతుక్కొని ఒక మంచి అమరిక కలిగి, ఒక ఐకమత్యంగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ సంఘాన్ని, లేకపోతే ఆ అవయవము దేవునిలో చాలా భద్రత కలిగి రెండవ రాకడలోకి సిద్ధపాటుగా మనం ఉంటాం. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం, ఆయన రాకడికి సిద్ధపడతాం. ఒకవేళ ఈ వాక్యం ఏ సంఘమైనా, నాట్ ఓన్లీ సిఎస్సి, ఏ సంఘం వాళ్ళు వింటున్నా సరే, మనందరము క్రీస్తు శరీరంలో అవయవములు కాబట్టి జాగ్రత్తగా మనల్ని మనము పరిశీలించుకొని దేవుని చిత్తానికి మనము ముందుకు సాగిపోదాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.